ఈ రోజుకు సంబంధించిన 5 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సరే, ఫిబ్రవరి 25, 2026 నాటి పరీక్షలకు బాగా ఉపయోగపడే 5 కీలక విషయాలు చూద్దాం. మొదటిది భారత్, జపాన్ దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్. దీన్నే ధర్మ గార్డియన్ అంటారు. ఇది రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఇది 7వ ఎడిషన్ ఉత్తరాఖండ్లో మొదలైంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇది ఇంకా బలోపేతం చేస్తుంది. ఇక గ్లోబల్ డిప్లొమసీ విషయానికి వస్తే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఒక కీలకమైన ప్రశ్న తలెత్తింది. ఈ ఓటింగ్లో ఇండియా పాల్గొనలేదు, అంటే దూరంగా ఉంది. ఇది పరీక్షలకి చాలా ముఖ్యమైన పాయింట్. ఇలాంటి అంతర్జాతీయ అంశాలపై భారత వైఖరి గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతుంటారు. తర్వాత ఏవియేషన్ ఇంకా ట్రావెల్ సెక్టార్లో జరిగిన ఓ ఘనత గురించి చూద్దాం. డిపార్చర్ సర్వీసుల్లో ఎక్సలెన్స్కి గాను ముంబై ఎయిర్పోర్ట్కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సరే, ఇప్పుడు వన్యప్రాణుల సంరక్షణ అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. కొత్తగా జరిపిన ఒక అంచనా ప్రకారం అరుదైన ఫిషింగ్ క్యాట్కు ఒక కీలకమైన ఆవాసాన్ని గుర్తించారు. కాజీరంగాను ఇలా గుర్తించడమనేది పర్యావరణం, జంతు సంరక్షణకు సంబంధించిన ఎగ్జామ్ ప్రశ్నలకు చాలా ముఖ్యం. మన చివరి స్టోరీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక పబ్లిక్ హెల్త్ అలర్ట్. అక్కడ అనుమానిస్తున్న టాక్సిన్ టెట్రోడోటాక్సిన్, ఇది చాలా పవర్ఫుల్ మెరైన్ న్యూరోటాక్సిన్ అన్నమాట. ఈ కేసు ఫుడ్ సేఫ్టీ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఇది జనరల్ అవేర్నెస్ సెక్షన్స్లో ఒక కీ టాపిక్. సరే, ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఈ 5 పాయింట్లు ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు. చివరిగా ఒక ఆలోచన: ఈ రకరకాల సంఘటనలలో ఏది భవిష్యత్తును ఎక్కువగా మారుస్తోందనిపిస్తోంది?